ఫైనల్ లిస్ట్ వచ్చి అప్పుడు బతికున్న వాళ్ళ ఓట్లు ఎక్కడున్న వాళ్ళ ఓట్లు పోయినాయి అనుకోండి, అందులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు ఇష్యూ నడుస్తుంది. అది ఇంకా ఇప్పుడే అనలేము దాన్ని. అదే కానీ సరే అధికార పార్టీ అంత భయపడట్లేదు వైసీపీతో పోలిస్తే. వాళ్ళు కూడా భయపడుతున్నారు కదా. మొన్న కూడా చంద్రబాబు గారు మీరు సరిగ్గా మానిటర్ చేయట్లేదు అని చెప్తున్నారు కదా బేసిక్ గా. కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాకు తెలిసి నేను విన్నదైతే సర్వేక్షన్లో డైరెక్ట్ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందట. వీళ్ళు అవుట్ సోర్సింగ్ మనుషులను పెట్టుకున్నారట. వాళ్ళట మానిటర్ చేస్తుంది ఈ వ్యవహారం. వాళ్ళకి సరైన అవగాహన లేదు వీటి మీద. చూడమన్నారు, చూస్తున్నారు అంతే. టీడీపీ ఓట్లు పోకుండా చూసుకుంటున్నారు అంతవరకే. సార్ దేశవ్యాప్తంగా నిజంగా ఒక ప్రధాని మీద వచ్చిన అసహనమా కాక్రోచ్ పార్టీకో, లేదంటే కాక్రోచ్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిగిలిన పార్టీలకో, లేదు వాళ్ళు అన్నట్టు యువతకో విద్యార్థులకో, లేదు మొత్తం వ్యవస్థనే ఇప్పుడు ఏదో అంటున్నారు కదా నేపాల్గా మార్చాం అలా తీస్తాం, లేదంటే ఇమీడియట్గా ఈయన గద్దె దించేయాలి ఇది అది ఓకే ఎక్కడో స్టార్ట్ అయిన ఆ పార్టీ నీట్ అనుకోకుండా కలిసి వచ్చి ఒక అంశం ఎక్కడికో వెళ్తుందా, ఎలా చూడాలి దాన్ని? ఏం లేదు. ఇప్పుడు ఈ ఇష్యూని ఎక్స్పోజింగ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తప్ప మరొకటి ఏం లేదు. నీటు గురించి ఇప్పుడు కామెంట్లు పెడుతున్న వాళ్ళు నేను అబ్జర్వ్ చేశాను. ఒక 200-300 మందిని చెక్ చేశాను నేను. ఈ 200-300 మందిలో ఏ ఒక్కళ్ళు గతంలో నరేంద్ర మోడీని అభినందించిన వాళ్ళు కాదు.